ఇది వేస్తూ ఆడవేషాలు కూడా వేసేవాడు నాటకంలో. చంద్రమతి, అలాగా రుక్మిణి, ఇలాంటి పాత్ర ఎక్కువ ఆడపాత్రలు వేశాడు. ఒక దాంట్లోనే మగ వేషం వేశాడు. ఆయన దాంట్లో మంచి పేరు వచ్చింది. ఓహో, నేను మగ వేషం వేస్తే బాగా మెచ్చుకుంటారు అని అప్పుడే తెలిసింది ఆయనకి. ఇలా నాటకాలు వేస్తూ ఈయన గన్నవరంలో హిందీ మాస్టర్గా కూడా పనిచేశారు కొంతకాలం, బ్రతుకు తెరువు కోసం. ఈ హిందీ వచ్చి బాగా నేర్చుకున్నాడు ఆయన అక్కడ. ఈ సంగీతంతో పాటు వాళ్ళ బావగారే నేర్పించారు, సీతారాం గారి భర్త. బావగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవాలరా, కనీసం చదువుకోలేదు కాబట్టి హిందీ అన్నా నేర్చుకొని చెప్పి హిందీ నేర్పించాడు ఆయన. ఏమండి, అది అయిన తర్వాత ఈయన కోడూరు అచ్చయ్య గారి దర్శకత్వంలో స్త్రీ పాత్రకి ఎక్కువ పేరు వచ్చింది. ముసలితల్లి పాత్ర వేశాడు ఆయన. శంకర వాసిరెడ్డి గారు రాసిన ముందడుగు అనే నాటకంలో ముసలితల్లికి విపరీతమైన పేరు వచ్చింది. తర్వాత ప్రజానాట్య మండలిలో చేరి మాభూనిమో అనే నాటకంలో మగవేషం వేశాడు. దాంట్లో బాగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు డైలాగులు బాగా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేశారు, ఈ మాభూమిని బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసేసి అతను హైడౌట్లోకి వెళ్ళాడు. అప్పుడు చంద్రబాబు కుటుంబరావు గారు సలహా ఇచ్చి, నువ్వు ఇలా హైడౌట్లో ఎందుకు, నువ్వు మెడ్రాస్ వెళ్ళిపో, వేరే రాష్ట్రం కదా, అక్కడ నీకు ఆదరణ లభిస్తుంది నీలాంటి వాడికి అని చెప్పేసి సలహా ఇస్తే మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్తే ఫస్ట్ కన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు. కన్నమ్మ గారి దగ్గర సౌదామని అనే చిత్రం తీస్తున్నారు ఆవిడ. దాంట్లో బుర్రకథ ఒకటి ఉంది. ఈయన టాలెంట్ తెలిసి బుర్రకథ బాగా చెప్తారని తెలిసి ఆ సౌదామనిలో బుర్రకథ వేషం ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారంటే, ప్రజానాట్య మండలి కదా, గరికపాటి రాజారావు గారు పుట్టిల్లు అనే సినిమా తీస్తున్నారు. పుట్టిల్లు అనే సినిమా తీస్తుంటే దాంట్లో జమున తండ్రిగా ఈయనకి వేషం ఇచ్చారు ఆయన. ప్రజానాట్య మండలి మెయిన్ కదా. అక్కడి నుంచి ఇక వరుస సినిమాలు చేసుకుంటూ ఇక రోజులు మారాయి. తాపి చాణక్య బాగా ఎంకరేజ్ చేసేవాడు. రోజులు మారాయి డైరెక్టర్ తాపి చాణక్య గారు. అంతా అంతా మనవాళ్ళే. ఫస్ట్ సినిమా అంతా మనవాళ్ళలో ఆయన తాపి చాణక్య గారు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత తీసిన రోజు మారాయిలో కూడా అవకాశం ఇచ్చారు. అలా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అక్కడి నుంచి ఇక వరుసగా కలిసి ఉంటే కలుసుకం, వరకట్నం, రామారావు గారి సినిమాలు ఇలా వేసుకుంటూ బాగా సెటిల్ అయ్యారు.